ఎస్, ఈరోజు మనం కిషోర్ గారితో ఉన్నాము. కిషోర్ గారితో ఖతార్లో ఉన్నాము. ఆయన ఈరోజు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. కిషోర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఈయనతో పాటు మనతో ఉన్నారు ఈయన ఫ్యాన్ మిస్టర్ రవి గారు. ఓకే, చెప్పండి కిషోర్ గారు, అసలు మీ ఖతార్ లైఫ్ ఎలా ఉంది? అసలు ఇక్కడ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిన శుభ సందర్భంలో మీరు చెప్పాలి, మీ లైఫ్ ఎలా వెళ్ళింది ఈ 2 years పాటు మీరు ఎలా గడిపారు? పర్లేదు సార్, బాగానే కలిసింది. కొంచెం కష్టం, కొంచెం సుఖం అన్నీ అనుభవించాను ఇక్కడ. ఓకే, పర్లేదు, నాకు బాగానే ఉంది సార్. 2 years అయిపోయింది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే అప్పుడు నేను చాలా బెటర్ ఇప్పుడు. అంటే ఏ రకంగా బెటర్ అనుకుంటున్నారండి? ఏ రకంగా ఏం చెప్పంటారు? చెప్పాలి, రీజన్ చెప్పాలి. మీరు ఇంటిని వదిలేసి వచ్చారు, సో మీకు ఆ ఫీలింగ్స్ తెలుస్తూ ఉంటాయి. 2 years కంప్లీట్ చేసుకున్నారు, సో ఏదో ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదండి. చాలా అందరు మిస్ అయ్యాను చాలా. ఓకే, ఫ్రెండ్స్ని, నా పేరెంట్స్ని, నా రిలేషన్స్ అన్ని చాలా ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు అన్నీ కావాలంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోరు కదా మరి. ఓకే, బట్ ఏంటంటే పర్లేదు, నా ఫ్యామిలీ మెంబర్గా నా ఫ్యామిలీ పర్లేదు, ఒక హైప్ ఉన్నాను, పర్లేదు, ఒక రేంజ్లో కొంచెం. ఓకే, సో మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? అంటే నేను సొంతగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి నేను. ఓకే, నా పేరెంట్స్ నేను జాగ్రత్త చూసుకోవాలా. ఇంకేం చెప్పంటారు, నాకు అట్లా మాట్లాడలేదు సార్. చెప్పండి రవి గారు, మరి మీరు చెప్పండి. మీ కిషోర్ గురించి మీరు చెప్పాలండి. ఎందుకంటే మీరు ఆయనతో పాటు గత 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఉన్నారు. మీకు ఆయన నుంచి తెలుస్తుంది. ఒక్క ఓట్ల కాదండి, మేము చెప్పండి, చెప్పాలండి. అసలు కిషోర్ సరదాగా ఉంటాడు, వెరీ యాక్టివ్ పర్సన్, ఈజ్ వెరీ గుడ్, ఈజ్ మై ఫ్రెండ్. మీకు తెలుగు రాదనుకుంటండి, మీరు కేరళ నుంచి అండి? మరి మీకు తెలుగు ఏమైంది ఫస్ట్? కిషోర్తో ఫ్రెండ్షిప్ కుదిరాక తెలుగు. కిషోర్ చాలా బాగా తెలుగులో మాట్లాడుతున్నాడండి, అసలు స్వచ్ఛమైన తెలుగు అది. మీరు మాత్రం ఎప్పుడు చూసినా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇది కేవలం అన్యాయం. ఇది మీరు ఏపీ నుంచి వచ్చారండి, అది మర్చిపోకండి ఫస్ట్, ఖతార్లో ఉన్నా సరే. ఓకే, మనం కిషోర్ దగ్గరికి వద్దాం. మళ్ళీ మీరు చెప్పండి కిషోర్ గారు, ఇంకా మరి మీ పెళ్లి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ఇంకా నేను కొంచెం సెట్ అవ్వాలా. సెటిల్ అయిన తర్వాత నేను ఆఫ్టర్ 2 years నెక్స్ట్ 1.5 yearలో మ్యారేజ్ చేసుకుంటాను. ఓకే ఓకే, మరి మీ వెకేషన్ ఎప్పుడండి ప్లాన్ చేస్తున్నారు? నేను ఆగస్ట్లో ప్లాన్ చేస్తున్నాను సార్. ఆగస్ట్ ఏంటి, ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందా? లేదు, అంటే అప్పుడు ఫెస్టివల్స్ అని ఉన్నాయి కదా, దగ్గర ఉంటాయి. వినాయక చతుర్థి, పండగలైన తర్వాత ఆగస్ట్ కాకపోతే సంక్రాంతి ఏమి ఉంటాయండి? పండగ అదే రీజన్ కాదు. అదే లేదు, 2 years తర్వాత మనం ఎంజాయ్ చేయాలంటే మనకి అదే మెయిన్. ఈ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు కామన్, ఎక్కడ అందరూ ఫ్రెండ్స్ ఎక్కడైనా. ఓకే, బట్ ఫ్యామిలీ అందరూ రిలేషన్స్ అప్పుడు వస్తారు, కలుస్తారు, అంత బాగుంటుంది కాబట్టి అప్పుడు ప్లాన్ చేసుకున్నాం సార్. ఓకే ఓకే, సార్ మరి ఇక్కడ వాతావరణం ఎలా ఉందండి? మన ఆంధ్రప్రదేశ్ పోలిస్తే ఇక్కడ వాతావరణం ఎట్లా ఏం చెప్తున్నారండి? బాగా మండిపోతుంది. మీరు మీ వే ఆఫ్ టాకింగ్ చేంజ్ చేసుకోవాలి మిస్టర్ రవి గారు. కొంచెం చాలా డిఫరెంట్గా ఉందండి మీది. కిషోర్ గారు చాలా పొలైట్గా మాట్లాడుతున్నారు. కిషోర్ గారు, మరి మీరు చెప్పాలండి. మీరు మీ ఫ్రెండ్ అంటున్నారు, ఇక్కడ చాలా ఇదిగా ఉంది, చాలా దారుణంగా ఉంది, నేను ఉండలేకపోతున్నాను అనే టైప్లో మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ నేను చాలా బాధపడ్డానండి. ఓకే, అవన్నీ మనం నెట్టుకుని వెళ్తేనే లైఫ్లో ఒక ఏదైనా సాధించగలం. అంటే ఇక్కడ గల్ఫ్ అంటే చాలా కష్టం. ముందు అన్ని కష్టం సుఖం అనుభవించాలి. ఇక్కడ అనిపిస్తే ఇంకా ఏ కంట్రీ ఏ జాబ్ అని చేయగలను డెఫినెట్లీ. అంటే హాట్ ఉంది, ఇక్కడ పని చేయరా అన్నీ లేదు. ముందు రవి కూడా అలాగే అన్నాడు వెళ్తానని. ఇప్పుడు ఆయన కూడా సెటిల్ అయ్యారు, చూడండి ఎంత సెటిల్ ఉన్నారు. ఆయన ఒక 4 months ఉంటే ఆగస్ట్ మొత్తం 1 year అయిపోతుంది. ఆయన కూడా వెళ్తారు వెకేషన్. ఓకే ఓకే ఓకే, సో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఖతార్కి డిఫరెన్స్ మీరు ఏమైనా చెప్పగలరా ఒక సింగిల్ సెంటెన్స్లో? ఆంధ్రప్రదేశ్ ఖతార్ అంటే అంతేనా, పుట్టినారు కదా సార్. ఇదేంటంటే మన జాబ్ అని అన్నింటికి వచ్చాను జాబ్ కోసం. మనం ఎప్పుడు సెట్ అవుతుంది ఇండియాలో, ఆంధ్రలో సెట్ అవుతాను నేను ఇప్పుడు. లవ్ దొరికింది, ఇక్కడ లైఫ్ దొరికింది. చెప్పండి మీరు. అక్కడ లవ్ దొరికింది, ఇక్కడ లైఫ్ దొరికింది కిషోర్ గారు. ఓకే ఓకే, ఇక్కడ రవి గారు కొంచెం ఒకటి లీక్ చేశారండి పాయింట్. మీరు లవ్ గురించి ఖచ్చితంగా మీరు చెప్పాల్సి ఉంటుంది. లవ్ అంటే ఏం లేదు సార్, ఇంకా అవన్నీ ఏం లేదు. బట్ నా లైఫ్ చాలా హ్యాపీగా ఉందన్న. లేదండి, మరి మీరు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటాను 1.5 yearలో అంటున్నారు. సో ఇది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? డెఫినెట్లీగా అరేంజ్ మ్యారేజ్ సార్. నేను మా మమ్మీకి ఛాన్స్ ఇస్తాను. నేనే లవ్ చేయాలంటే ఇంకా లవ్ లేదు నా లైఫ్లో. లవ్ ఒకరు చేసిన మ్యారేజ్ అయ్యాక అమ్మాయిని లవ్ చేస్తుంది తప్ప ఇంకా వేరే అంటే ఏం లేదు. ఓకే
ఓకే ఓకే సో ఎంజాయ్ ఖతార్. థ్యాంక్ యూ సార్. No, ఇప్పుడు